వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీదొక వీడియో చూసాను ఇన్‌స్టాలో. నేను అంటే బతికున్నంత కాలం అడ్వకేట్‌గా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, చనిపోయేటప్పుడు కోర్ట్‌లో చనిపోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అంటే మీకు మీ వృత్తి అనేది ఎంత ఇష్టమో తెలుస్తోంది. అండ్ మీరు ఇవాళ సక్సెస్ అవ్వడానికి కూడా కారణము వృత్తిని అట్లా ప్రేమించిన వాళ్ళే ఈ స్థాయిలో ఉంటారేమో అనిపించింది. దీని గురించి చెప్తారా? దాని గురించి చెప్పాలంటే ఏందంటే, నేను అసలు జనరల్‌గా ఏందంటే, డైలీ ఇప్పుడు 24 అవర్స్ ఉందనుకో, దగ్గర దగ్గర డైలీ ఒక 18 అవర్స్ నేను ఎప్పుడు లాల్ మీదనే ఉంటా నేను. హ్మ్. 18 అవర్స్ ఒక పడుకునే టైం తప్ప. హ్మ్. ఎందుకు అంటే ఏందంటే, ఇప్పుడు నేను మాక్సిమం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా లా గురించే ఇస్తా జనరల్‌గా. హ్మ్. ఎక్కువ ఇంటర్వ్యూస్ అనేటివి లా గురించే ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంటే కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చిందని మన ప్రజా సమస్యలను స్పందిస్తున్నాం గానీ, హ్మ్. ఇక్కడ టీవీలో మాట్లాడినా లానే మాట్లాడతా. హ్మ్. ఆఫీస్‌కెళ్తే రోజు పొద్దున్నుంచి రోజుకు యావరేజ్‌గా ఒక 150 కేసులుంటాయి నాకు పర్ డేకి. హ్మ్. దగ్గర దగ్గర ఒక 100 మంది జూనియర్స్ ఉన్నారు. హ్మ్. ఆ 100 మంది జూనియర్స్‌తోనే ఇలానే మాట్లాడాలా. పాత కేసులు మాట్లాడాలా. ఇంటికి పోయి పడుకున్నా రేపు పొద్దుగాల ఏం కేసులుంటాయి, ఏం వాదించాలా, ఏం న్యాయం చేయాలనేది ఇట్లనే ఉంటది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇండియాకొచ్చేసరికి ఏందంటే మనకు ఎప్పుడైతే ఈ లాకి సంబంధించేసరికి ఏందంటే ఇండియాతోని ఫారిన్ కంట్రీస్‌తోని పోల్చుకుంటే లా అనేది చాలా వెనుకబడున్నది. హ్మ్. చాలా వెనుకబడున్నది. ప్రొఫెషన్ మీద సరైన అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. జనరల్ పబ్లిక్‌కి సరైన అవగాహన లేదు. ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అవగాహన లేదు. ఓకే. హ్మ్. ఎందుకంటే లా అనేది మనకు నెగెటివ్ ఫీల్డ్ మార్కెట్‌లో. హ్మ్. అడ్వకేట్‌లందరూ అబద్ధాలాడతారు. అడ్వకేట్‌లందరూ మోసాలు చేస్తారు. అడ్వకేట్‌లందరూ అమ్ముడు పోతుంటారు. హ్మ్. అడ్వకేట్‌లందరూ సేవ చేయరు. అడ్వకేట్‌లందరూ అట్లా రకరకాల నెగటివిటీ ఉంది. బాగా నెగటివిటీ ఉంది మార్కెట్‌లో. హ్మ్. ఇంతెందుకు నేను అడ్వకేట్ అయితా అన్నప్పుడు కూడా చాలా మంది నవ్వారు. హ్మ్. మన భారతదేశంలో అడ్వకేట్ కావటం అనేది ఏంది అంటే ఏందంటే, ఏం చేతగానోడు, హ్మ్. లేకపోతే ఏం పని లేనోడు హ్మ్. అడ్వకేట్ అయితారనేది ఒక నానుడి ఉంది బాగా. కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌కెళ్తే గనక అక్కడ అడ్వొకేసీ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రొఫెషన్. హ్మ్. ఇప్పుడు అమెరికా అంత అభివృద్ధి చెందిన అమెరికాలో హ్మ్. అడ్వొకేసీ ఈస్ ద టాప్ మోస్ట్ నంబర్ 1 హ్మ్. ప్రొఫెషన్. హ్మ్. ఓకే. అక్కడ వాల్యూ ఇస్తారు. అదొక ప్రొఫెషన్ కోర్స్ కింద చూసుకుంటారు. ఇదంతా ఒకటుంటది. మరి ఇక్కడెందుకు లేదు అట్లా? అంటే వాళ్ళకి కరెక్ట్‌గా ప్రాపర్‌గా సాలరీ ఉండదు. కేసులొస్తేనే మళ్ళీ అడ్వకేట్ చదివినా ఎంతమంది లాయర్‌లు సెటిల్ అయ్యారు? అందరూ కాలేదు గదా! కాదు. ఆ! అడ్వొకేట్ ప్రొఫెషన్‌లో అదొకటి పర్సనల్ టాలెంట్ కాబట్టి అడ్వొకేట్ ప్రొఫెషన్ అనేది పర్సెంటేజ్ అంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువుంటది. హ్మ్. నాట్ ఓన్లీ అడ్వొకేట్ ప్రొఫెషన్. మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి భారతదేశంలో. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి. హ్మ్. టాప్ మోస్ట్ కొంతమందే ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏదో ఉంటారు. అవును. ఇప్పుడు మీరు గట్టిగా లెక్క పెడితే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నారు? అవును. బిజినెస్ చాలా పరంగా మంది. ఎంతమందున్నారు? బిజినెస్ పరంగా ఎంతమంది పేర్లు చెప్పగలుగుతారు? హ్మ్. భారతదేశంలో బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అంబానీ కుటుంబం లెక్క కావాల్సిందే గదా! ప్రేమ్‌జీ కుటుంబం లెక్క కావాల్సిందే గదా! మరెందుకు ఫెయిల్ అయితున్నారనేది ఒక పాయింట్. హ్మ్. సో, లాకొచ్చాక ఏమైతదంటే ఏందంటే, ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ప్రొఫెషన్‌కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. ఆ ప్రొఫెషన్‌లో నువ్వు టాప్ మోస్ట్ కావాలి అంటే, హ్మ్. నువ్వు ఆ పారామీటర్స్‌ని నువ్వు అడాప్ట్ జేసుకోవాల. హ్మ్. ఓకే. అందులో లాకున్న ఫస్ట్ పారామీటర్ ఏంది అంటే ఏందంటే, నువ్వు 24 అవర్స్ పని జేయాలి. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మూడ్, సిట్యుయేషన్ అండ్ ఎనీథింగ్. హ్మ్. అంటే ఒక 24 అవర్స్ నువ్వు పని చేయగలగాల. హ్మ్. అప్పుడే ఆ లా ప్రొఫెషన్‌కున్న బ్యూటీ ఉంటది. హ్మ్. ఎందుకు పని చేయాలి 24 అవర్స్ అంటే వానికి కష్టం వచ్చినప్పుడు, వానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు కాల్ చేసినప్పుడు నువ్వు స్పందించగలిగితేనే హ్మ్. నువ్వు సక్సెస్ అయితావు. హ్మ్. మనకి ఇక్కడికొచ్చాక ఏమైతది అంటే ఏందంటే, ఇయాల పండగ సార్ ఎవడో కాల్ చేస్తారు. సార్ ఇది అర్జెంట్ ఉంది సార్ అనంగానే ఇయాల పండగ అంటారు. యూ నెవర్ బిలీవ్ ఇన్ మై లైఫ్ నేనొకటి చెప్తా. హ్మ్. 2010 నుంచి 2025 హ్మ్. ఏప్రిల్ వరకు 2010 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నేను సింగిల్ హాలిడే తీసుకోలే నేను. హ్మ్. సింగిల్ హాలిడే తీసుకోలే నేను. హ్మ్. సింగిల్ హాలిడే. మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏందంటే, హ్మ్. మా పిల్లల బర్త్‌డేలు గానీ, లేకపోతే నా బర్త్‌డే గానీ, లేకపోతే బే మా పెళ్లి రోజు గానీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను పని చేసిన. హ్మ్. మా నాన్న చనిపోయిన రోజు గూడా నేను కోర్ట్‌కెళ్ళి పని చేసిన. ప్రొఫెషన్ అంతలా ప్రేమించాలి. ఆ! అదే చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మా నాన్న చనిపోయిన రోజు నాకు చాలా ఇంపార్టెంట్ కేసుంది. హ్మ్. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. మా నాన్న చనిపోయిండు. కాలొచ్చింది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ కేసు వేరేటోళ్ళకి ఇచ్చేటట్టు లేదు. హ్మ్. అది 2, 3 సంవత్సరాల నుంచి నా చేతిలో ఉంది. హ్మ్. నేను వేరేటోళ్ళకి ఇవ్వలేను.
ఇట్లా అని చెప్పేసి ఆ కేసు అక్కడ పెట్టేసి పోలేను. కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసుకొని ఆ కేసు గెలిచి అక్కడ నుంచి మా నాన్న దగ్గర పోవాల్సి వచ్చింది. ఒక చిన్న చాలా సందర్భాలలో ఏమైందంటే ఒక చిన్న డ్యామేజ్ ఇట్ ఎ కాస్ట్ లాట్, వాళ్ళ లైఫ్లు చేతులు ఉండిపోతాయి. కొన్ని కేసులు ఉంటాయి, అవి వాటిని మనము చిన్న పక్క కూడా జరగలేము. గత ఏప్రిల్ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ హాలిడేస్. అంటే ఇక కొద్దిగా ఏజ్ పెరుగుతుంది, పెద్ద పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళకి ఇంతకుముందు మనం చెప్పినట్టు వాళ్ళకి నేర్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కనే మంచిగా తయారైపోతే రేపు వాళ్ళతో నేను గడపకుండా వాళ్ళకి ఏం నేర్పలేదు అనుకో, రేపు వాళ్ళకి ఆ సామాజిక బాధ్యత మీద అవగాహన పెంచాలా, వాళ్ళకి జీవితాన్ని నేర్పాలి. కాబట్టి ఇక నేను ఇనిషియేట్ తీసుకొని ఓకే రైట్, పిల్లలకి ఏజ్కి వచ్చిండు, వాళ్ళని తిప్పగలుగుతా నేను అని చెప్పి ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఇక ప్రపంచం తిప్పుతున్నాను నేను. ఎట్లుంది అసలు వ్యవస్థ, ఎట్లున్నాయి, ఎట్లా పనిచేయాలా, ఎట్లా మాట్లాడాలా అనేది ఇప్పుడు కొద్దిగా హాలిడేస్ తీసుకొని వాళ్ళ కోసం కొద్దిగా టైం కేటాయిస్తున్నా. కానీ కంటిన్యూస్గా నాకు తెలిసి 15 years నో హాలిడే. ఈవెన్ నాకు కిడ్నీ ఆపరేషన్ అయితే కూడా, యూ నెవర్ బిలీవ్, ఇది ఎక్కడ చెప్తా, నాకు కిడ్నీ ఆపరేషన్ అయితే నా కిడ్నీ ఒకటి రిమూవ్ చేసిన, నాకు సింగిల్ కిడ్నీ ఉంటుంది, ఒక కిడ్నీ రిమూవ్ చేసిన నాకు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్లో. కిడ్నీ రిమూవ్ చేసిన తర్వాత నాకు ఐసీయూలో 7 days రాసిండు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, అస్సలు బయటకు వెళ్ళొద్దు. ఐసీయూలో 2 days పెట్టి తర్వాత ఒక 5 days అది జనరల్ వార్డులో ఏదైతే మెడికేషన్లో ఉండాలని చెప్పి నాకు. నా మైండ్ హాస్పిటల్ ఉండడానికి పర్మిట్ చేస్తాను లేదు. సో నా కిడ్నీ ఆపరేషన్ అయిన తర్వాత స్పృహ నుంచి వస్తా కదా, స్పృహ నుంచి వచ్చిన తర్వాత నాకు మొత్తం పైపులు వేసిండు, మొత్తం యూరిన్ పైప్స్ ఈ లోపల నుంచి ఇవన్నీ కొద్దిగా మొత్తం ఇట్లా 6-7 pipes వేసిండు. ఆ కిడ్నీ ఆపరేషన్ అయిపోయి స్పృహలోకి వచ్చిన తర్వాత నేను డాక్టర్తో గొడవ పడి ఫోర్స్బుల్ డిశ్చార్జ్, అంటే ఇక నాకు చచ్చిపోయినా పర్లేదు, నేను హాస్పిటల్ ఉండలేను, చచ్చిపోయినా పర్లేదు, హాస్పిటల్ లేదని చెప్పేసి ఫోర్స్ఫుల్ డిశ్చార్జ్ చేసుకొని కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ రిమూవ్ చేసిన గంట సేపటికి ఆ పైపులతోని అట్నే ఆఫీస్కి వచ్చేసిన. ఎందుకంటే అది ఆ మైండ్లో అట్నే ఉండిపోతుంది, అట్నే ఆఫీస్కి వచ్చేసిన నేను. డాక్టర్స్ అయితే నువ్వు పోతే మాత్రం మేము నీ చావుకి బాధ్యులు కాదన్న టైప్లో రాసి చేసుకున్నారు. ఎందుకంటే కంపల్సరీ మెడికేషన్ ఉండాలని చెప్పాను. మైండ్ ఒక దగ్గర ఉన్న తర్వాత నేను చెప్పాను, సార్ నా మైండ్ అంతా ఆఫీసులో ఉంటుంది, కేసులు ఉన్నాయి, క్లయింట్స్ వస్తారు, మాట్లాడాలా అని, ఇక్కడ కూర్చుంటే నాకు బాడీ ఇక్కడ ఉంటుంది సార్, మైండ్ అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఫోర్స్ఫుల్ తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పటికి అది ఉంది, ఇక ఫోర్స్ఫుల్ ఉంది. అట్లా అంటే ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను లాలో నేను కొన్ని తప్పులు చేయాలని నేను చెప్తానులే, నేర్చుకునే క్రమంలో తప్పులు జరుగుతుంటాయి, ఈ రకరకాల ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ఎవరు జీవితంలో పర్ఫెక్ట్ గారు. కానీ ఇప్పుడైతే 100% అయితే నేను ఇప్పుడున్న నాకు ఎక్స్పీరియన్స్కి, నాకు ఎక్స్పోజర్కి, నాకున్న క్యాపబిలిటీకి, క్యాలిబర్కి నేను ఏదైనా చేయగలుగుతా చట్టంలో. ఓకే, ఒక్కటి నేను గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏంటంటే నేను అడ్వకేట్ కింద ఉన్నా కదా, ఈ భూప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా నాతో సెల్ఫీలు తీసుకుంటారు, ఎక్కడ పోయినా కూడా. నేను ఈవెన్ కోర్టు పోయినా సెల్ఫీలు తీసుకుంటారు, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ పోయినా సెల్ఫీలు తీసుకుంటారు, ఈవెన్ ఎయిర్పోర్ట్లో పోతుంటే కూడా సెల్ఫీలు తీసుకుంటారు. మా పిల్లలు చూస్తుంటారు కదా, మేము ఫారిన్ పోయినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఒక్కటైతే అంటే అడ్వకేట్ ప్రొఫెషన్కి అయితే ఒకటైతే ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలేదు ఏంటంటే, ఒక అడ్వకేట్ ప్రొఫెషన్కి అయితే సెలబ్రిటీ హోదా అయితే తెచ్చాను. అదైతే ఖచ్చితంగా బల్ల వాదించి ముద్ర వేసి చెప్తాను. అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే ఒక అడ్వకేట్తోను కూడా సెల్ఫీలు దిగచ్చు, పోది అని, ఒక అడ్వకేట్ని కూడా ఒక స్టేటస్ పెట్టుకోవచ్చు డిపి అని, లేకపోతే అడ్వకేట్ని కూడా ఒక మన డిపి పెట్టుకోవచ్చు, లేకపోతే స్టేటస్ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని అయితే నేను ఆ ఒక్క విషయంలో అయితే నేను 100%, అంటే నేను స్విట్జర్లాండ్ పోయిన ఎక్కడో మరుమూల గ్రామాల్లో నేను మా ఆవిడ ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. ఒక తెలుగైన వచ్చి సార్ నేను మీ ఫ్యాన్ అన్నాడు. అరే అది నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడో పల్లెటూరులో పుడితే ఎక్కడో స్విట్జర్లాండ్లో రెండు కొండల మధ్యలో కూర్చుంటే అక్కడ ఒక్కొక్క వచ్చి ఫ్యాన్ అన్నాడు. నేను మా అబ్బాయి ఆక్స్ఫర్డ్ పోయినాం, నేను మా అబ్బాయి మా ఆవిడ ఆక్స్ఫర్డ్ పోతే ఎవరో ఇట్లా సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నారు, ఆయన నా ఫ్యాన్ అంట. రోడ్డు మీద పోతుంటే ఆపుతారు నన్ను, బాగా కార్లో పోతుంటే కూడా ఆపి మరి సెల్ఫీ దిగి పోతుంటారు. అంటే ఒక అడ్వకేట్ ప్రొఫెషన్కి అయితే ఒక సెలబ్రిటీ హోదా, ఒక అడ్వకేట్కి ఒక సెలబ్రిటీ హోదా అయితే నేను తెచ్చినానైతే సగర్వంగా చెప్పుకుంటాయి, మిగతా విషయాన్ని పక్కన పెడితే. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళు కష్టంతో చాలామంది చిన్న చిన్న విషయాలకు దాన్ని సరైన డిసిషన్ తీసుకోలేక వస్తుంటారు చాలామంది.
ఆ సమస్య చిన్ననే ఉంటుంది, కానీ ఆ డిసిషన్ తీసుకోలేక లైఫ్ మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోకపోతే అది జీవితం మీద పడిపోతుంది. అందుకనే మా ఆఫీస్ పేరు వచ్చేసి దిశ లాఫం అని పెట్టాం. దిశ లాఫం మా ఆఫీస్ పేరు. దిశ అంటే మనం వచ్చిన వ్యక్తులకి నేను 2013లో పెట్టిన దిశ అనే పేరు. తర్వాత అది రిజిస్టర్డ్, ఏది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. దాని తర్వాత దిశ కేసు వచ్చింది. అందరూ ఏమనుకుంటారు దిశ కేసు నేను అదే మనసులో అనుకుంటున్నా, అది వచ్చినాక పెట్టిన. దిశ కేసు వచ్చిన మీరు ఆన్లైన్లో గూగుల్ వస్తారు, ట్రేడ్ మార్క్ నా లాఫం నాది. దిశ లాభం అంటే మనం సరైన వ్యక్తికి సరైన టైంలో వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో వస్తే మనం దిశ అనేది వాళ్ళకి చూపించగలం, ఒక కరెక్ట్ మార్గం మార్గం చూపించగలం. చూపించగలుగుతాము అనేది పెట్టినాం. అది ఫస్ట్ పాయింట్. నాకు తెలిసి నేను ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నోళ్ళని దగ్గర దగ్గర ఒక 2000 మందిని ఆత్మహత్యల నుంచి కాపాడుంటాను, చనిపోకుండా ఒక 2000 మోటివేట్ మందిని. చేస్తారా? మోటివేషన్ కాదు, వాళ్ళు వస్తే వాళ్ళకు చట్టపరంగా చేయటము, ఓకే. లేకపోతే వాళ్ళకు పర్సనల్ హెల్ప్ చేయటము, ఏదో ఒకటి. ఇప్పుడు వాడు కష్టంతో వస్తాడు పాపం, ఏం చేస్తాం, మ్యాక్సిమం చట్టపరంగా చేయాల్సి చేస్తాము. కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వెళ్ళి వానికి ఏమైనా నిలబడటం, వాని జీవితంలో వానికి ఏమైనా సలహా ఇవ్వటం, అరే పలానా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, పో నిలబడిపో, నేను చెప్తా అని చెప్పడం, వాళ్ళని ఏదో రకంగా కాపాడుకోవాలనేది ఒకటైతే అది ఖచ్చితంగా చేయగలుగుతాం మనం. అది చేసినాం కూడా, మనం చేయగలుగుతాం కదా, 100% చేసిన. తర్వాత మనకు ఇప్పుడు వచ్చి మనం చాలా మందికి కూడా మనం నిలబడటానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కోసం నిలబడుతున్నాము, ఫార్మర్స్ కోసం నిలబడుతున్నాము, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, 65 ఎబోవ్ ఉన్న ప్రతి వ్యక్తి కోసం జీవితంలో ఆ దశలో వాళ్ళకు నిలబడాలని చెప్పేసి నిలబడుతున్నాము. కాబట్టి ఓవరాల్గా ఏంది అంటే ఈ మొత్తం జర్నీలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ డబ్బు కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది మనం ఒక వ్యక్తితోని గడిపితేనే అని అర్థమే నాకు. డబ్బు అనేది ఉంటుంది, పోతుంది. డబ్బు లేనప్పుడు నా జీవితం ఎట్లుందో డబ్బు ఉన్నప్పుడు అట్నే ఉంది. తేడాల్లో కొద్దిగా కంఫర్ట్ పెరిగింది తప్ప పెద్ద తేడా ఏం లేదు. డబ్బు లేనప్పుడు చిన్న కార్లో పోతుండే, ఇప్పుడు డబ్బు వచ్చినాక కొద్దిగా పెద్ద కార్లో పోతున్నాం. అంతకుముందు 500 సొక్క వేసుకుంటుండే, ఇప్పుడు 2-3 వేలు 4,000 సొక్క వేసుకుంటాం తప్ప తిండిలో ఏమైనా తేడా వచ్చిందో తప్ప మిగతా విషయాలు ఎక్కడ కూడా. అంటే ప్రాక్టికల్గా నేను ఏ మాట చెప్పినా కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాతనే నేను దాన్ని డెలివరీ చేస్తాను. ఒక ప్రాక్టికల్గా లేకుండా నేను ఎప్పుడు ఏ విషయాన్ని నేను ఎవరితో చెప్పా. అంటే దాన్ని ప్రాక్టికల్ ఏదైనా సరే, ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద ఆఫీస్ కట్టగలిగిన నేను 12,000 SFTతోనే అతిపెద్ద ఆఫీస్ కట్టగలిగిన. చాలా గర్వంగా చెప్పగలుగుతా దాన్ని నేను. ఓకే, 12,000 SFT 5 floors తోని హైదరాబాద్ నట్నాడు సెంటర్లో నేను కట్టగలిగిన. పంజగుట్ట దగ్గర జూనియర్ అడ్వకేట్స్ యావరేజ్గా 100 మంది పనిచేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది పనిచేస్తారు. అంటే నాకు తెలిసి ఒక 100 మంది జూనియర్ అడ్వకేట్స్ పనిచేయగలిగే ఆఫీసు నాకు తెలిసి తెలంగాణ, 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. ఇప్పుడు తీసుకుంటే మనము ఇక్కడ హైదరాబాద్ తీసుకోవాలా, చిన్న సిటీలో అయితే ఎట్లా ఉండదు. రెండోది ద హైయెస్ట్ కేసెస్ నేనే ఫైలింగ్ అనుకుంటా. ఎందుకంటే డేటా ఏం లేదు దానికి, కానీ మా ఆఫీస్ నుంచి రోజుకు కొత్త 10 కేసులు పోతాయి ఎవ్రీడే. యావరేజ్గా డైలీ ఒక 10 కేసెస్ పోతాయి పక్క, ఆల్ కేసెస్ కలిపి పోతాయి. అట్లా హైయెస్ట్ జూనియర్స్ కూడా పనిచేసి నాకనే అనుకుంటాను. ఎందుకంటే మొన్న లెక్కేస్తే ఇప్పటి వరకు నా లైఫ్ టైంలో ఒక 650 మంది జూనియర్స్ పనిచేసి నాకు. వాళ్ళు మళ్ళీ సొంత ఆఫీసులో, దాంట్లో సగం మంది సొంత ఆఫీసులు పెట్టుకున్నారు. సగం మంది. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏ కోర్టు పోయినా నా జూనియర్స్ 10 మంది ఉంటారు. ఏ కోర్టు పోయినా నా జూనియర్స్ ఒక 10 మంది ఉంటారు. నాతో పాటు నా కింద పని చేసిన 10 మంది ఉంటారు. హైయెస్ట్ కేసెస్ చేసింది కూడా. ఇంకా ఉన్న బ్యూటిఫుల్ ఏంటంటే ఈ భూప్రపంచంలో మ్యాక్సిమం దేశాలల్లో నా క్లయింట్స్ ఉన్నారు. మ్యాక్సిమం దేశాలలో ఆస్ట్రేలియాలో క్లయింట్స్ ఉన్నారు, న్యూజిలాండ్లో క్లయింట్స్ ఉన్నారు, యూరోప్లో ఉన్న అన్ని కంట్రీల క్లయింట్స్ ఉన్నారు, యూకేలో క్లయింట్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ ఉంటారు కదా, వాళ్ళ కేసులు ఇక్కడ వేస్తుంటాం మనం. డైవర్స్ కేసులని, ఆ కేసులని, ఈ కేసులని, రకరకాల. యుఎస్ నుంచి 2,100 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ప్రజెంట్ యుఎస్ నుంచి 2,100 మంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎంటైర్ యుఎస్ నుంచి ఉన్నారు. యూకే నుంచి 270 మంది ఉన్నారు, యూరోప్ నుంచి 600 మంది ఉన్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి ఉన్నారు. చాలా అన్ని అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. మీరు అడ్వకేట్ గా ఇంత సక్సెస్ అయ్యారు కదా, అండ్ ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు చాలా ఎక్కువ. మరి మీకు ఇంత నేమ్ తెచ్చిపెట్టిన ఈ అడ్వకేట్ వృత్తికి సంబంధించి ఎప్పుడైనా మోటివేట్ చేయడం అందరినీ ఇటు సైడ్ లేదు. నేను అడ్వకేట్ సమస్యల మీద అడ్వకేట్కి ఒక స్టార్డమ్ తెస్తానికి ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన. నేను
ఆల్రెడీ ఇంకా ఎవరికి చెప్పలే. ఇక ఇవాళ మీరు అడిగిన కాబట్టి చెప్తాను. నేను ఎవరికి ఎప్పుడు ఓపెన్ చెప్పలే నేను. ఓకే. అడ్వకేట్‌కి వచ్చేసి ఇప్పుడు నేను టాడా అనేసేసి నాకు ఒక ఇన్‌స్టిట్యూషన్ ఉంది. అంటే అది ఎన్‌జీఓ. ఓకే. టాటా. తెలంగాణ అడ్వకేట్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఓకే. అనేది ఉంది. టాడా ఆ! మీదా? టాడా అంటే ఆడ కాదు. ఇంకో వేరే రకరకాల నేమ్ అది కాదు. ఓకే. ఓకే. సో, అడ్వకేట్స్ ఈ డెవలప్‌మెంట్ కోసము నా సొంత పైసలు నేను ఒక రూ. 1,00,00,000 నేను బ్యాంక్‌లో ఏసి పెట్టుకున్నా. హ్మ్. ఒక రూ. 1,00,00,000 నేను బ్యాంక్‌లో ఏసి పెట్టుకున్నా. ఇంకొక రూ. 1,00,00,000 ఏసిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద అడ్వకేట్లకు కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు. ఇప్పుడు నేను యూకేలో ఆఫీస్ పెట్టుకున్నా. హ్మ్. దుబాయ్‌లో ఆఫీస్ పెట్టుకున్నా. హ్మ్. రేపు ఫ్యూచర్‌లో యూఎస్‌లో పెడుతున్నాం. అంటే ఎక్కడో తెలంగాణలో పుట్టిన నేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అడ్వకేట్ ఆఫీసులు పెట్టగలుగుతున్నా. సో, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ. హ్మ్. ఓకే. ఒక అడ్వకేట్ ప్రొఫెషన్‌కి వన్నె తేవటము, దాంట్లో రకరకాలుగా అడ్వకేట్‌లకు సంబంధించి నేను ఫ్యూచర్‌లో ఏందంటే కంపల్సరీ హ్మ్. వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు. హ్మ్. ఈ ఈ ఈ విషయము నేను ఒక విషయం చెప్తది. నా కింద పనిచేసిన ఏ జూనియర్ అయినా కూడా హ్మ్. ఎవరినైనా మీరు కనుక్కోండి. నా దగ్గర నుంచి లా నేర్చుకునే పోతారు. హ్మ్. హ్మ్. నైస్. లా నేర్చుకొని పోతారు కంపల్సరీ. వేరే ఆఫీస్‌లో లేనిది నా ఆఫీస్‌లో ఉంది ఏందంటే ఎవ్వరొచ్చినా వాళ్ళు కష్టపడతా అంటే వాళ్ళకొక ఆపర్చునిటీ ఇచ్చి, ఫైల్ వాళ్ళకిచ్చి, వాళ్ళతోని చదివిపిచ్చి, వాళ్ళతోనే పని చేపిస్తా ఎక్కువ శాతం నేను. హ్మ్. హ్మ్. ఓకే. అదొక మంచి పేరైతుంది. హ్మ్. ఇక అప్పుడప్పుడు అంటే ఈ స్ట్రెస్ వల్ల కోపం వచ్చి జూనియర్‌లని అప్పుడెప్పుడన్నా హ్మ్. స్ట్రెస్ తట్టుకోలేక ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ కదా! అవును. డైలీ యావరేజ్‌గా స్ట్రెస్ 150 ఉంటుంది. కేసెస్ ఉంటాయి హ్మ్. పర్ డేకి. ఓకే. వాటి డ్రాఫ్టింగ్ చేయాలా, వాటిని ఫాలో అప్ చేయాలా, మళ్ళా పాత క్లయింట్స్‌తోని మాట్లాడాలా, కొత్త క్లయింట్‌తోని మాట్లాడాలా, హ్మ్. మళ్ళీ యూకే ఆఫీస్ చూసుకోవాలా, దుబాయ్ ఆఫీస్ చూసుకోవాలా, అక్కడ ఫైలింగ్స్ ఏమున్నాయి, అక్కడిది అంతా ఈ మొత్తం ఉన్న వ్యవస్థ అంతా అలానే తిరుగుతుంటది. హ్మ్. హ్మ్. సో, ఇన్ని నేనింత నాకు మళ్ళీ ఇమిగ్రేషన్ లాస్ తెలుసు, లోకల్ లాస్ ఇప్పుడు యూకే పోతే యూకే లాస్ తెలుసు, యూరోప్‌లో ఉన్నాం యూరోప్ లాస్ తెలుసు, హ్మ్. యూఎస్ లాస్ తెలుసు, ఆస్ట్రేలియా లాస్ తెలుసు. హ్మ్. ఆ! ఇంత ఇమిగ్రేషన్ లాస్ తెలుసు. ఈ భూప్రపంచంలో కళ్ళకు గంతలు కట్టి మీకు నచ్చిన దేశం మీద మీరిట్లా ఏలు పెట్టండి. హ్మ్. దాని ఇమిగ్రేషన్ ఏం వీసాలుంటాయి? అసలు ఎట్లా వీసా వస్తది? ఎట్లా పోవచ్చు? ఏం జేయొచ్చు? ఇవన్నీ చెప్పగలుగుతా నేను. నీకు నచ్చిన దేశం మీద మీరు ఏలు పెట్టండి జెప్తాను. జే గ్రేట్. దేశ జనాభాతో సహా చెప్తా నేను. ఆ హ్మ్. దేశంలో ఎంత జనాభా ఉన్నది? హ్మ్. ఓకే. అసలు అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి? నువ్వు సెట్ అయితావా? సెట్ గావా? వీసాలేమున్నాయి? డిపెండెంట్ వీసాలేముంటాయి? సెటిల్ కావడానికి ఏముంటది? అన్ని ఇమిగ్రేషన్ లాస్ చెప్పగలుగుతా నేను. హ్మ్. హ్మ్. గ్రేట్. కాబట్టి నాకున్న అడ్వాంటేజ్ ఏందంటే నేను ఫారిన్ కంట్రీస్ పోతుంటా కాబట్టి అక్కడ క్లయింట్స్ విపరీతంగా నాకు ఇక్కడ కంటే ఇంకా ఫారిన్ కంట్రీసే ఎక్కువుంటారు. హ్మ్. ఇంకా ఇంత ఫ్రీక్వెంట్‌గా ఫారిన్ పోయే అడ్వకేట్ ఎవరు లేరు కేసుల మీద. హ్మ్. మంత్లీ 7 డేస్, 8 డేస్ నేను ఫారిన్‌లో ఉంటా. హుహు. దీని పని మీదనే. ఓకే. ఇంకా లోకల్ లాస్ చదువుతుంటాము. లోకల్ కోర్ట్‌కి పోతాము. హ్మ్. దానివల్ల ఏందంటే అడ్వాంటేజ్ ఉంటది. వాళ్ళు హ్మ్. గూడా అరే! అడ్వకేట్ వస్తుండంటే వాళ్ళు కూడా ధైర్యం ఉంటది ఆ కేస్ ఇవ్వడానికి. అంటే అక్కడున్న తెలుగు వాళ్ళు ఇట్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? అక్కడనే తెలుగు వాళ్ళందరూ అప్రోచ్ అయితారు. ఓకే. అందరూ హ్మ్. మాక్సిమం. హ్మ్. నాకు యూకేలో 270 మంది క్లయింట్స్ ఉన్నారు. హ్మ్. హ్మ్. గ్రేట్. 270 మందున్నారు. హ్మ్. వీళ్ళందరూ ఏమంటారంటే, మేము మనిషికి 10 పౌండ్లు యేసుకున్నా గూడా 2,700 పౌండ్లు అయితాయి సార్. అప్ అండ్ డౌన్ టికెట్ పోంగా ఇంకా 2,000 మిగులుతాయి. ఒక 4 రోజులు వచ్చిపోండి సార్ అంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకు 10 పౌండ్స్ ఇస్ వెరీ ఈజీ. హ్మ్. ఒక అడ్వకేట్ పోయి ప్రత్యక్షంగా మాట్లాడి రావడం అనేది వాళ్ళకు ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ అదంతా హ్మ్. ఉంటది ఆళ్ళకు. ఈ 270 మంది ఒక 10 పౌండ్లు యేసుకున్న వాళ్ళు నెలకి హ్మ్. నాకు 2,700 అయితది. టికెట్ 700 హ్మ్. 700 పౌండ్స్ టికెట్ అప్ అండ్ అచ్చా! డౌన్. ఓకే. ఇక ఉల్టా 2,000 మిగులుతాయి. అట్లా. ఓకే. యాహ్! కాబట్టి అంటే ఇక లాలో నేను చేసినన్ని ప్రయోగాలు, నేను హ్మ్. చేసినన్ని కేసులు చాలా చేసేసిన దీంట్లో లాలో. హ్మ్. ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తాను ఇంకా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న నా ఆఫీస్‌ని, నా జూనియర్‌లని, నా హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌ని, నా పరిచయాల్ని ఓకే. ఇంకా ఎక్కువగా నేను బ బ ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో సందర్భాలు చెప్పినా ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఈ జీవితం ఇప్పటి నుంచి హ్మ్. ఎక్కువ సమాజ సేవకు, సమాజ బాగుకి అందరూ మంచిగుండడానికి ఒక మంచి హెల్తీ వాతావరణాన్ని అందరూ మంచిగుండి. హ్మ్. గతంలో జరిగినయన్నీ మనం పక్కన పెడితే, హ్మ్. ప్రతి వ్యక్తి తన జీవితంలో జరిగే ప్రతి దగ్గర నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మారుతూ ఉంటాడు. హ్మ్. ఓకే. నేను గూడా ఇప్పటిదాకా బతికిందంతా ఒక ఎత్తు నాకు. ఇప్పటిదాకా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బతికింది ఒక ఎత్తు. 2026 నుంచి ఒక ఎత్తు నాకింకా. ఇప్పటి నుంచి కొత్త లైఫ్ ఇంకా. హ్మ్. ఇంకా మరింతగా సేవా దృక్పథంతోని జర పైసలు ఆశించకుండా. ఇన్ని హ్మ్. రోజులు మనం కష్టపడ్డాం. సరే నేనెప్పుడు గూడా నన్ను అందరూ చాలా కమర్షియల్ అడ్వకేట్ అంటారు.
హుహు. ఎందుకంటే ఏంటంటే నేను కమర్షియల్‌గా అంటే ఏందంటే పైసలు ఇస్తే పని చేస్తారనే పేరు మార్కెట్‌లో ఉండిపోయింది అట్లా. అచ్చా! ఇక మన కెరియర్ స్టార్టింగ్‌లో తప్పదు కదా! హ్మ్. ఇప్పుడు 3 పూటలు తిండి లేనప్పుడు పైసలు తీసుకుంటాం. హ్మ్. ఇవాళ 3 పూటలు తిండి ఉంది కాబట్టి, ఇంకొన్ని పెట్టగలిగే శక్తి ఉంది కాబట్టి ఇవాళ తక్కువ తీసుకుంటాం. కాబట్టి డెఫినెట్‌లీ ఒక మంచి సమాజాన్ని అందించాలి అనే ఉద్దేశంతోని ఉన్నా కాబట్టి, భగవంతుడు అన్నీ కనికరిస్తే 2026 నుంచి కంపల్సరీ ఒక మంచి సమాజానికి నా జీవితంలో నాకు అటాచ్‌మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూసుకొని, వాళ్ళ బాగోగుల కోసం అయితే 100% నేను కష్టపడతా అని చెప్తున్నా. మీలాగే అందరూ మీ మాటలు విని ఇన్‌స్పైర్ అవ్వాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.